హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? మేమందరం మంచిగున్నాం. మీరు మంచిగున్నారా? ఏమైంది? అల్లం ఎల్లిపాయలు రోలు చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇది మామిడికాయల సీజన్ కదా. మేము మామిడికాయ పచ్చడి పెట్టుకుందాం అనుకుంటున్నాము. పచ్చళ్ళు అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఏంటి? అల్లం ఎల్లిగడ్డ. మనం తీసుకున్న అల్లం ఎల్లిగడ్డ ఎంత ఫ్రెష్గా ఉంటే మనం పెట్టుకున్న తొక్కు అంత టేస్టీగా ఉంటుందండి. అందుకనే మేము ఎప్పుడు అల్లం ఎల్లిగడ్డని ఇంట్లోనే నూరుకుంటాము. బయట మిక్సీలో కానీ లేదా గిన్నెలో కానీ పట్టించం మేము. అల్లం ఎల్లిగడ్డలో కొంచెం దొడ్డు పేసి నూరుకుంటే చాలా మెత్తగా వస్తుంది. మామిడికాయలని కూడా మేము ఇంట్లోనే నరుక్కుంటాము. మా నాన్నగారే నరుకుతారు ఎవ్రీ ఇయర్. అట్లా నరుక్కున్న కాయల నుంచి జీడి తీసేసి మామిడికాయల్ని మంచిగా తుడుచుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. మామిడికాయలు కూడా మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు ఎంత చిన్నగా ఉంటే అంత బాగుంటుంది. ఒక పెద్ద గిన్నెలో ఆయిల్ పెట్టుకోవాలి. అది కాగేలోపు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మెంతులు జీలకర్ర సపరేట్గా ఫ్రై చేసుకోవాలి. నార్మల్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి. అట్లా ఫ్రై చేసినవన్నీ ఒక పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలండి. అట్లా మిక్సీ పట్టుకున్న పౌడర్లన్నీ ఒక గిన్నెలో వేసుకోవాలి. జీలకర్ర పొడి, మెంతుల పొడి, ఆవాల పొడి, అలా అన్ని పొడులు వేసుకోవాలి. మేము ఏ పొడి బయట నుంచి తెచ్చుకోమండి, అన్నీ ఇంట్లోనే పట్టుకుంటాము. అలా పట్టుకున్నవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని దాంట్లోకి మంచి కారం వేసుకోవాలండి. కారం వేసుకున్న తర్వాత ఉప్పు. ఇది పచ్చళ్ళ ఉప్పు అండి. తొక్కులు ఉప్పు మాత్రమే వేసుకోవాలి. నార్మల్ ఉప్పు వేసుకుంటే తొక్కు అంత టేస్టీగా ఉండదు. మనం ఇందాక తీసుకున్న ఆయిల్లోకి స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. దాని తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. దాని తర్వాత కొంచెం ఆయిల్ కూల్ అయ్యాక కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. కింద మాడకుండా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. కింద మాడిపోతే మళ్ళీ తొక్కు టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుందండి. అలా మొత్తం వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి, చల్లార్చుకోవాలి దాన్ని. ఇప్పుడు మనం ఇందాక పౌడర్స్ వేసుకున్నవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని దాంట్లోకి కొన్ని ఎల్లిపాయలు, కొన్ని శనగలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎల్లిపాయలు శనగలు ఎందుకు వేసుకోవాలంటారా? అవి వేసుకుంటే తొక్కుకి మంచి టేస్ట్ వస్తుందండి. మనం తీసుకున్న మామిడి ముక్కలు కూడా మంచిగా తుడుచుకొని అందులో వేసుకొని ఒక్కొక్క ముక్కకి మంచి కారం పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. తర్వాత చల్లగైన నూనె కూడా అందులో వేసి కలిపేసుకోవాలండి. మేమైతే ఎవ్రీ ఇయర్ ఇట్లానే పెట్టుకుంటాం. మీరు ఎట్లా పెట్టుకుంటారో కమెంట్ చేయండి. ఇట్లా పెట్టుకుని అన్నీ సపరేట్గా ఒక పెద్ద బకెట్లో పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. పిల్లలు తిరగని చోట్ల, తొక్కులు లేని చోట్ల పక్కన పెట్టేసుకోవాలి. అట్లయితే పచ్చడి నిలువ ఉంటుందండి, లేకపోతే నిలువ ఉండదు. మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి. మేమైతే ఎవ్రీ ఇయర్ ఇట్లానే పెట్టుకుంటాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.